అందరికీ షాలోం వందనాలు. ప్రియమైనటువంటి వారులారా, నా సహోదరి సహోదరులారా, మెస్సియా సొసైటీ వారులారా, నేను వీడియోలు పంపిస్తున్నాను కానీ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని నేను అనుకుంటున్నా. ఎందుకు మీరు అలా అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎందుకు చూడాలనుకోవట్లేదో నాకు తెలియదు. కానీ వాక్యాన్ని చూడనటువంటి వారు దురదృష్టులు తప్ప మరొకటి కాదు. నాకు సెల్లుకు అనేక రీతిలుగా అనేక రీతిలుగా నా దగ్గరకు వస్తాయి. నేను ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టను. చూడాలా, గ్రహించాలి. ఫస్ట్ మొట్టమొదటిగా అది గ్రహించకపోతే మనం ఎలా నడుచుకోవాలో తెలియదు కదా. ఒక మాట చదువుకున్నాయి. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక ఇసారమ్మా రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకున్నాయి. నా కుమారుడా, బాగా గమనించాలి. ఇక్కడ నన్ను అనువే కంటిన్యూ చేయాలి. నా కుమారుడా, క్రీస్తునందున్న యాషువా మెస్సియా నందున్న కృపచేత బలవంతుడు కమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు? నా కుమారుడా, యాషువా మెస్సియా నందు కృపచేత. చూసారమ్మా, దేని చేత అండి? కృపచేత. ఏ విధంగా ఉండమని అంటాడు? మీరు బలంగా ఉండాలి అంటాడు. బలం అంటే ఏ బలము అంటే సృష్టికర్త అయినటువంటి ఎలోహిము బలం కావాలి మనకి. ఎలోహిము బలం కావాలి మనకి. అందుకే బలవంతుల్లో బలవంతుడు లోకములో మొత్తం మీద ఎవరు బలవంతుడు? యాషువా మెస్సియా వారు మాత్రమే బలవంతుడు. ఎవరు దేశం దయచేసి ఎవరు ఇక్కడ గమనించాలి. ఎవరు బలవంతులు అంటే కొరింథీ పత్రిక నుండి చదవకండి. కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాట, యాషువా మెస్సియా వారు మరి భూమి మీదకి వచ్చిన తర్వాత అతి భయంకరమైనటువంటి యొక్క మరణపు దూతను జయించినటువంటి వాడు ఒకే ఒకడు. ఆయన పేరు యాషువా మెస్సియా. పరమ తండ్రికి స్తోత్రం. కనుక భూమి మీద సర్వజీవులను వాడు మొత్తాడు. కానీ ఒకే ఒక వ్యక్తిని ఆయన జయించలేకపోయాడు. అతనే కుమారుడైనటువంటి మెస్సియా. కొరింథీ పత్రికలో ఏముంటుందంటే, ఓయి మరణమా, నీ విజయం ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా అంటాడు. మరణానికి ఎత్తిస్తాడు. బాగా గమనించాలా. ఇక్కడ ఉన్నారు, ఇశ్రాయేలు జాగ్రత్త, నీ అంతు చూస్తా అని అన్నాను అనుకోండి, నువ్వేమంటావు? పాస్టర్ నీ అంతు చూస్తా జాగ్రత్త అవునా? రాయలమ్మ ఏంటి నీ సంగతి అన్నావు అనుకోండి, రాయలమ్మ ఏమంటావు? నువ్వు ఏంటి నన్ను ఏమంటున్నావు? నువ్వు అంటావానువా ఎవరిని తెచ్చుకో తలకగా చెప్పాలా. కనుక కానీ ఆయన గద్దింపుకు అలాంటి అవకాశం లేదంట. అంటానికి సరైనటువంటిది కాదట. ఈయన ఎవరైనా ఇక్కడండి యాషువా మెస్సియా వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమై వచ్చాడు, ఎలా వచ్చాడైనా అంటే మొట్టమొదటిగా ఒకటి దేవుని కుమారుడు, రెండవది మనిషి కుమారుడు, మూడవది మరియ కుమారుడు కదా. ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాక్యము కుమారుల గురించి కుమార్తెల గురించి మనం ఈరోజు వాక్యం మనం చెప్పుకోవడానికి ఇది ఈరోజు వాక్య సబ్జెక్టు. ప్రియులారా గమనించాలి. ఇక్కడ అంటున్నటువంటి మాట, ఇక్కడ ఏమడు, నీవు అనేక పక్షుల ఎదుట మొదటి వచ్చిన వాడు, నా కుమారుడా, యాషువా మెస్సియా నందున్న కృపచేత హల్లెలూయా. దేని జయించాలి మనము అంటే లోకములో నీకు వ్యతిరేకంగా ఏమైతుందో దాన్ని నువ్వు జయించడానికి బలవంతుడు అయి ఉండాలి. అవునంటారా కాదంటారా? బలవంతుడు నువ్వు. ఎవరి దగ్గర బలవంతుడివి? యాషువా మెస్సియా వారి దగ్గర బలవంతుడివి. భూలోకంలో జీవిస్తున్నా నీ జీవిత కాలమంతా నువ్వు ఒక బలవంతుడు అని పెరగాలి. నువ్వు బలశాలిగా ఉండునట్లు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు పెరగాలి, ఈ లోకంలో ఉన్నటువంటి హింసలు పెరగాలి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు పెరగాలి.
నిన్ను ఎదుర్కొన్నట్టుగా వాటికి భయం కలగాలి. ఏం కలగాలి? భయం కలగాలి. మొన్నటి దినాన ఇజ్రాయెల్ గారు ఒక మాట అంటున్నారు, అయ్యగారు మన ఇంటి ముందు ఏదో ఒక క్రాంతి అవ్వబడుతుంది. నిజమేనాయా? నోటితో చెప్పండి. నిజమే కదా. అది ఎందుకంటే అది నీకు చెప్పమన్నానా? నీకు నిజంగా కనిపించిందనా ఒక ఉట్టికన్నారా? చూసారా, ఆయనకు ఒక క్రాంతి, ఒక వెహికల్ దగ్గర వాళ్ళ ఇంటి ముందు ఒక క్రాంతి, మంచి ఆ క్రాంతి కూడా ఎక్కడగా మంచి దివిటి ఆగపడుతుంది. అంతేనా? మంచి దివిటి ఆగపడుతుంది. కానీ ఇతని కనపడాల ఫస్ట్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ పెద్దమ్మ గారికి కనపడది. వారు ఫోన్ చేసి చెప్పారు, మంచిది బాగానే ఉంది, ఇది నిజం అబద్ధం అని మనోడు బయటకు వచ్చాడు. అప్పుడే కనపడదు, తర్వాత చూస్తే కనపడుతుంది. అది చక్కగా ఆయన సంపూర్ణంగా దాన్ని కనుగొనే రీతిలో తన చూడటం జరిగింది. అవునాయా? నిజంగా ఆ వెలుగు చూసినటువంటి వారు ఎవరో తెలుసా? ముఖ్యంగా అట్లాంటి వెలుగుని, అలాంటి యొక్క క్రాంతి చూసినటువంటి వారు కొందరు ఉన్నారు. మీరు చదవబాకండి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, యాషువ తన శిశువులను తీసుకొని ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆకాశము నుండి, మేఘముల నుండి అగ్ని జ్వాలలా దిగి వచ్చి ఆ క్రాంతిని చూశారు. అప్పుడు అంటున్నారు, ప్రభువా, శిశువులు అంటున్నారు, ప్రభువా నీకు ఒక పర్ణశాల, మోసకు ఒక పర్ణశాల, ఏలి ఒక పర్ణశాల కడదానా అంటున్నారు. ఇప్పుడు వారు చూసింది ఏంటి? వెలుగును. అదేవిధంగా అపోస్తలులందరూ కూడి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం చదవకండి, ఏం చేశారు? వారు ఇళ్ళ ఎంతో చేరి 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ వారు ఏం చూశారు? అగ్ని జ్వాలల వలె ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి ఒక అగ్నిని చూశారు. అవునా కదా? అదే అగ్ని ఇజ్రాయెల్ గారు చూశారు. అదే అగ్ని ఇజ్రాయెల్ గారు చూశారు. అందుకొరకే నేనంటున్నా నీతో, అమ్మా మీతో నేను అంటున్నాను ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్న వారందరితో అంటున్నా నేను మాట లేదు, ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి అందరితో మాట్లాడుతున్నా నేను. మీరు అంటున్నా నా కుమారులారా లేదా నా కుమార్తెలారా, యాషువ మెస్సీయ నందు మీరు ఆ యాషువ మెస్సీయ నందు కృపచేత మీరందరిగా కూడా కృపచేత బహు బలవంతులుగా ఉండాలి. పరమతండ్రి స్తోత్రం. ఏ ఒక్క వ్యతిరేకత అంటే బలహీన పరిచేది కావచ్చు, అభ్యంతర పరిచేది కావచ్చు, లేక భ్రమపరిచినటువంటి క్రియలు ఏదైనా కావచ్చు, వాటిని జయించడకును, వాటిని బెదిరించడకును శక్తివంతమైనటువంటి ప్రార్థనా వీరులు కావాలి. తర్వాత ప్రార్థనా వీరులు కావాలి. అటువంటి యొక్క స్థితి మనం కలిగి ఉన్నప్పుడే మనం పరమతండ్రి పట్ల బలవంతులమై ఉంటాము. అదేవిధంగా మరొక మాట చదువుకున్నాను. ఇక్కడ అంటున్నటువంటి మాట యిర్మీయా, ప్రవక్త అయినటువంటి యిర్మీయా చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాని. ప్రవక్త అయినటువంటి యిర్మీయా తీసారా ఇశ్రాయేల్ గారు? యిర్మీయా రాసినటువంటి 31వ అధ్యాయము 20వ వచనం తీసారా? ఎఫ్రాయిము ఇక్కడ అంటే జాగ్రత్తగా వినాలి. మనం ఎవరితో చెప్తున్నారు? యోసేపు కుమారుడు. ఎవరైనా యోసేపుకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకుతో మాట్లాడతాడు, ఒక కొడుకుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో చూడండి. అక్కడ ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ. అక్కడ ఆగుతాయి. ఎవరంటారు ఈ మాట చూడండి. అక్కడ అంటాడు ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. చూసారాయా? నాకు ఇష్టమైన కుమారుడా కదా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఈయన ఇష్టమైన బిడ్డ ఒక్కడే కాదు, కుమారుడు ముద్దు ఇష్టమైన వాడు. చూడండి ఎలా ఉన్నాడు. నా ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతనిని జ్ఞానము నన్ను విడవకున్నది. పరమతండ్రి స్తోత్రం. ఏం చేశాడట? విరోధముగా మాట్లాడునప్పుడు అప్పుడల్లా అతని జ్ఞానము నన్ను విడవకున్నదట. చూసారా? విరోధంగా మాట్లాడుకున్నప్పుడు, అమ్మా విరోధంగా మాట్లాడటం కాదు, విరోధముగా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఏమైందట? జ్ఞానము నన్ను విడిచిపోలేదు. గమనించాలా? జ్ఞానము విడిచిపోలేదు. అవునా కదా?
అందుకే అంటాడు, ఒక మాట చదువుకున్నాను, జ్ఞానం గల అటువంటి వారు, జ్ఞానం గల కుమారులు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. అదేవిధంగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. రాయలమ్మా. నా కుమారుడా నీ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు తండ్రి ఎవరు? ఇప్పుడు ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ తండ్రి ఎవరు? ఇప్పుడు ఇక్కడ అంటే తండ్రి దేవుడు. పిల్లల్ని రిసీవ్ చేసుకుని బైబిల్ చదువుతాయి కనుక ఇక్కడ మనం గమనించాలి. తండ్రి ఎవరు? అమ్మా దేవుడు కదమ్మా. తండ్రి ఆశీర్వదించేవారు. ఇప్పుడు కుమారుడుగా వచ్చాడు, నిజమే. ఇప్పుడు తల్లి ఎవరు? అయ్యా తల్లి ఎవరు? సంఘం. అమ్మా తల్లి ఎవరు? ఇప్పుడు సంఘం ఇచ్చారు. తల్లి ఎవరు? సంఘం. కనుక ఈ తల్లి సంఘం. తల్లి చెప్పి అటువంటి బోధ అంట ఏం చేద్దంట? అమ్మా ఏం చేద్దంట? ఏమా విడిచిపెట్టొద్ద. మిమ్మల్ని అడుగుతుంది అదే. తల్లి బోధ ఏం చేద్దాట? వదిలిపెట్టద్దు. తల్లి బోధ వదిలిపెడితే మనకి ఎంత నష్టం. తల్లిదండ్రుల మాట వినకపోతే జరుగుతుంది నష్టం అంటారు కదా. ఒక మాటను మనం చదువుకుందాం. ఏంటంటే తల్లిదండ్రుల మాట ఎవరు విన్నారు, ఎవరు బాగుపడ్డారు, ఎవరు మేలు పడ్డారో ఒకసారి చూద్దాని. ఆది కాండము త్వర తీయండి. ఆది కాండము 27వ అధ్యాయము. ఆది కాండము 27వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని ఇక్కడ ఆవుదానా. ఈయన ఏమంటాడో కుమారుని పిలిచాడు. ఇదేనండి తండ్రికి వాడుతాడు ఒక ఆశ. ఏం ఆశ వాడుతాడు అంటే ఆయన మరణదినం సమీపంగా వచ్చిందంట. బాగా గమనించాలి. ఇక్కడ మరణదినము సమీపంగా వచ్చిందంట. వచ్చినప్పుడు తండ్రి ఒక కోరిక కోరిండు. ఏమంటాడు? నా కుమారుడా, నువ్వు బహు విద్యావంతుడివి, బహు సాధనవంతుడివి. నువ్వు అడవికెళ్ళి ఏట ఆడి ఒక మంచి వయసు కలిగినటువంటి యొక్క ఏదైనా ఒక దాని యొక్క మాంసం తీసుకొచ్చి నాకు పెట్టేయి అని చెప్పి తండ్రి కొడుకును కోరుకున్నాడు. అయ్యా ఎవరు కోరుకున్నారు? తండ్రి కొడుకును కోరుకున్నారు. అయ్యా మెస్సియా సంఘమా గమనించాలా. ఇవాళ తల్లిదండ్రులు కోరుకున్నప్పుడు పిల్లలు ఏమిస్తున్నారు? ఇప్పుడు ఏశావు అరణ్యానికి వెళ్ళాడు, ఆయన ఏటాటానికి వెళ్ళాడు. బాగానే ఉంది, మీరు చదవకండి, కింద లేదు ఆ స్టోరీ అంతా. ఏటాటానికి వెళ్ళాడు, కానీ అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరంటే చిన్న కుమారుడు యాకోబు ఉన్నాడు. 8వ వచనం ఒకసారి చూడు. కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యుము. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లను అక్కడ నుండి నా ఎద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన భోజ్యములను అతనికి చేసేదను. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ఆయనకి ఇష్టమైనటువంటి రుచికర భోజనం ఏర్పాటు చేయమన్నాడు. అవునా? 13వ వచనం చూడండి ఒకసారి. అయినను అతని ఎంతసేపు మాట్లాడింది ఎవరు? తండ్రి. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరో చూడాలి ఒకసారి. అయినను
అతని తల్లి నా కుమారుడా ఆ కుమారుడా శాపము శాపము నా మీదికి వచ్చును నా గాక. మీదకి వచ్చింది కాక. నీవు నా మాట మాత్రము నా మాట మాత్రము వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని ఆ. రమ్మని చెప్పగా ఆ. అతడు ఇక్కడ ఆగుదా నాన్న. ఒకటి ఏంటంటే అక్కడ చూసుకో, అక్కడ ఏంటంటే తల్లి ఒక మాట చెప్పింది. ఎవరితో చెప్తుంది ఇక్కడ? ఏనండి ఇటేనండి అమ్మా, ఇటేనండి అందరికి తలగాలేపండి. మీరు బైబిల్ చూడొద్దు, అక్కడ చదివినప్పుడు ఏనాలి మీరు అంతవరకే. అక్కడ తండ్రి కోరిక ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం ఎన్నటువంటి కుమారుడు వెళ్ళిపోయాడు, బయట పెట్టినాడు సీట్లు. అయితే కుమారుడు పోయాడు, అడిగి పోయాడు, అడిగి మాంసం కొట్టుకొని రాడని పోయాడు. ఇప్పుడు ఉన్నటువంటి కుమారుడు ఒక కుమారుడు. ఆ కుమారుడు ఎవరంటే చిన్న కుమారుడు. ఎవరట? చిన్న కుమారుడు. అంటే ఇస్సాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు ఏంటంట? చదువుకున్నాగా ఇప్పుడు. పెద్ద కొడుకు పేరు ఏంటంట? ఏశావు. బా స్వాతి చెప్పిందా? ఏశావు. చిన్న కొడుకు పేరేంటి? యాకోబు. నిజంగా ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్న కొడుకు. అయినప్పుడు పెద్ద కొడుకుతోనో తండ్రి మాట్లాడాడు. చిన్న కొడుకుతో ఎవరు మాట్లాడారు? ఇప్పుడు తల్లి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతుంది? అయ్యా నువ్వు మందకి వెళ్ళు. తండ్రి ఎక్కడికి పోమన్నాడు? అడిగిపోయి కొట్టుకొని రాను. తల్లి ఎక్కడ పోమంది? మందకాడికి వెళ్ళిపో అన్నది. వెళ్ళిపోయి మంచి ఈడిగల 2 మేకపిల్లలు తీసుకొని రాయా, ఆ సంగతి నేను చూసుకుంటాను అని అంటే, కొడుకు అంటాడు, అమ్మా తండ్రిని అలా మోసం చేయడం తప్పు కదమ్మా, పాపం కదమ్మా, అమ్మ దోషం కదమ్మా, అలా బాగోదమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా అని తల్లితో మాట్లాడతాడు చిన్న కొడుకు. తల్లి ఏమంటుంది? అక్కడ ఏమంటుంది? నా మీద ఈ పాపం ఏదైనా నా మీద ఉన్నట్లు నేను చూసుకుంటూ వెళ్ళిపోవాలి. తల్లి ఏం చెప్పింది? నువ్వు చేసేది పాపం కాదా, పాపం కానీ పుణ్యం కానీ అది ఎటువంటిదైనా కానీ నా మీదకి వచ్చిన కాకని చెప్పుకుంది. అవునా కదా? నా మీదకి వచ్చినా అని చెప్పుకుంది. తర్వాత ఆయన వెళ్ళాడు. ఆయన శాపం అక్కడ అంటాడన్నమాట, శాపము నా మీదికి వచ్చునుగా కానీ నీవు నా మాట మాత్రం విని ఇక్కడ అంటాడు, ఈ అత్తయ్య నా మీదకి వచ్చును కాక అని చెప్పుకుంది. నువ్వు చెప్పినట్టు నువ్వు వెళ్ళు అన్నది. ఇప్పుడు యాకోబు పోయి ఏం చేశాడు? మందలో మంచి తులసి యొక్క మంచి ఈడుగా లాంటి మేకపిల్లలు తీసుకొని వచ్చి కోసుకొని వచ్చాడు. ఆ యొక్క మేకపోతు యొక్క ముచ్చు ఆ చర్మాన్ని తన ఒంటి మీద కప్పుకొని దాన్ని కూర పట్టుకొని వచ్చాడు. 40 వచ్చిన చదువున్నాను ఒకసారి. 43, 42 నుంచి చదువు. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి ఎక్కడ చదువుతున్నా? 23, 33, 42, 40 సారీ. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో మీ అన్నయ్యన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకును. ఇక్కడ ఎందుకంట 40 ఫస్ట్ తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. చాలు. ఇప్పుడు ఏం చేశాడండి యాకోబు? అయ్యా ఇది అందరేనండి, జాగ్రత్త చూసుకో. కనుక ఇక్కడ ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు కదా. ఆ 2 కొడుకులు ఎవరు అంటే ఒక ఆయన ఏశావు, ఒక ఆయన యాకోబు. ఇప్పుడు తండ్రి ఎవరని చెప్పుకుని ఇంతకుముందు చదువుకున్నటువంటి మాటలో తండ్రి దేవుడు, తల్లి ఎవరను? సేవకుడు. తల్లి అనగా సంఘం లేదా సంఘాన్ని కాసేటువంటి సేవకుడు తల్లి. సంఘం అంతా తల్లి దరిదాపుగా. తల్లి ఉపదేశమును మరవద్దని చెప్పాడు కదా. ఒకవేళ మరిస్తే ఏమైందట? నీ శాపాలు వస్తాయి, జాగ్రత్త సుమి. తండ్రి మాటలు మనం దాటిపోతే తల్లి నడుస్తుంది కానీ తల్లి ఉపదేశమును తండ్రిని బట్టి తల్లి ఉపదేశిస్తుంది. ఆ ఉపదేశాన్ని మరవద్దని కుమారుడికి కుమార్తెలు చెప్తే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లి మాట అంటున్నారు. కొంతమంది తల్లి అంటే ఏ తల్లి? 2 తల్లులు ఉన్నారు. ఒకటి ఇష్టమైన తల్లి ఉంది, ఒకటి అబద్ధాన్ని నేర్పేటటువంటి తల్లి ఉంది. 2 ఉన్నారు. కనుక ఈ విధంగా కొంతమంది తల్లి మాటలో పక్కన పెట్టి తన ఇష్టమైనటువంటి రీతిలో వెళ్ళిపోతున్నటువంటి వారు ఈరోజు లేకపోలేదు. నిజంగా
తల్లికి ఇచ్చినటువంటి మాట, తండ్రికి ఇచ్చినటువంటి మాట మరి ఈ రోజు ఎంతవరకు నిలబెడుతున్నారు, ఎంతవరకు దాన్ని అనుసరిస్తున్నారు, ఎంతవరకు దాన్ని మరి పరమ తండ్రికి మయంగా ఎంతమంది ఉంటున్నారు? అలా ఉన్నటువంటి వాడు మాత్రమే ఇష్టమైనటువంటి కుమారుడు. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఎవరట? ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ. ఎవరంటే ముద్దు బిడ్డ? తల్లిదండ్రికి ఇష్టమైన వారే ముద్దు బిడ్డలు. అమ్మా, తల్లిదండ్రికి ఇష్టమైన వారే ముద్దు బిడ్డలు. నీ తల్లికి అనగా నీ సంఘములో నీ సృష్టికర్తగా నమ్మకంగా ఉన్నావా? నిజంగా నువ్వు ముద్దు బిడ్డవే. నీ తండ్రి అనగా నిన్ను సృష్టించినటువంటి వాడు, నీ దేవుడైనటువంటి వాడు, ఆయనకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? అయితే నువ్వు ముద్దు బిడ్డవే. నిజంగా తల్లి మాటలు మోసపు మాటలు ఎన్నటువంటి తల్లులు ఇద్దరు ఉన్నారు అని ఇప్పుడే ముందే చెప్పాను. తల్లి ఉపదేశం మనం మరవద్దని చెప్పితే ఇక్కడ తల్లి చేసినటువంటి మోసం ఏంటి? అన్నకొచ్చే దీవెన కరెంటు తగ్గడ అన్నకొచ్చిన దీవెన తమ్ముళ్ళు లాగేసుకున్నాం. తీసుకోమ్మా, తమ్ముళ్ళు లాగేసుకొని దీవెన పోతే దుబ్బేశాడు. అప్పుడు అంటాను అనమాట 40 వచ్చింది. ఇప్పుడు అంటాను, అందుకంటాను 42. రిబ్కా పెద్ద కుమారుడైన ఏశావు మాటల గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో ఈ అన్నయ్య ఏశావు నిన్ను చంపేదనని. ఎందుకు చంపుతానని చెప్తాడు? అన్నను తమ్ముడు ఎవరైనా చంపుతారా? కానీ అంత కక్ష ఎందుకు పెరిగింది తమ్ముడి మీద అంటే అన్నను తమ్ముడు మోసం చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలా ఈరోజు తల్లిని మోసం చేసే పిల్లలు లేకపోలేదు, తండ్రిని మోసగించేటువంటి పిల్లలు లేకపోలేదు, అలాగనే తండ్రి అనగా దేవుణ్ణి మోసం చేసేటువంటి పిల్లలు లేకపోలేదు, అలాగనే నమ్మకంగా ఉన్నటువంటి సత్యము అనుసరిస్తున్నటువంటి సంఘమును విడనాడేవారు లేకపోలేదు. అవునంటారా కాదంటారా? అందుకొరకే ఏదున్నా మనం గమనించాలా, ఎప్పుడైనా మనం గమనించాలా, ఎప్పుడైనా మనం ఆలోచించాలా, ఎప్పుడైనా మనము మాటల్లో తోసివేయవద్దు. మనం మాటలు ఎంత మాత్రం కూడా అనుసరించే వారిగా ఉండాలి తప్ప మరొకటి కాదు. అవునంటారా కాదంటారా? అందుకొరకు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? ఈయన మోసగాడట. యాకోబు మోసగాడు. ఆ మోసం పని చేశాడు కనుక అన్న పగబట్టాడు, దీవెన కొట్టేశాడు కదా. అందుకే ఈ రోజుల్లో మందిరానికి వచ్చే వారందరిగా కూడా నీ జీవన ఎవరో ఒకరు తీసేసుకుంటారు. నీ జీవన నీ మీదికి రాకుండా ఏదో ఒక రకంగా వారు లాగేసుకుంటా ఉన్నారు. కారణం నీ అవివేకం మాత్రమే. అన్నకున్నటువంటి యొక్క నమ్మకం ఏంటనంటే నన్ను ఎవరు మోసం చేస్తారు? నిజంగా నీ తల్లి మోసం చేస్తున్న సంగతి నీకు తెలియదు. సుమి జాగ్రత్త అమ్మా, నీ తల్లి నిన్ను మోసం చేస్తుంది. అమ్మా డాడ్, నీ తల్లి నిన్ను మోసం చేస్తుంది, నీ తండ్రి నిన్ను మోసం చేస్తారు, నీ యొక్క తోపుట్టిన వారు నిన్ను మోసం చేస్తారు. అది కాదు నీ జీవితము, నీ స్థితి, నీ సృష్టికర్తకు నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉండు. అదే కదా చెప్పే మాటలు. అలా లేకపోతే నిన్ను చంపడానికి చూసేటువంటి నీ కుటుంబంలోనే నీకు శత్రువులు అవుతున్నారు. నీ జాగ్రత్త. అవునంటారా కాదంటారా? చూసారా, ఒకరు ఆస్తులు ఒకరు లాక్కునేవారు ఈ రీతిలో ఉంటారన్నమాట. అదేవిధంగా మరి ఒకరు భార్యను ఒకరు లాక్కునేటువంటి వారు లేకపోలేదు, ఒకరు ఆస్తులను ఒకరు లాక్కునేటువంటి వారు లేకపోలేదు, అలాగనే ఎదుటి వారిని మోసం చేసేటువంటి వారు లేకపోలేదు. అలాగనే చూసుకుంటే ముందుకెళ్ళాను త్వరగా. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. 16వ వచనం. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు చిత్తము నేనెక్కడున్నాను ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో పరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. హల్లెలూయా. ఇప్పుడు ఏలీకి ఏం అర్థమైంది? మొదటి వచ్చిన 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు యావేకు ప్రత్యక్షమగుట ఇక్కడ చూసారా, ఆయన ప్రత్యక్షమవుతున్నట. తర్వాత తరచుగా పరిస్థితి చూడలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు
ఏలి కన్నుల యొక్క కుటుంబము మంద దృష్టి కలిగి ఉన్నారు. బాగా గమనించాలి. ఇక్కడ మంద దృష్టి అంటే మోసపు జీవితం, అలాగనే అనేకమైనటువంటి యొక్క జారిపోయే జీవితము, అలాగనే ఇంకా నమ్మకం కోల్పోయే జీవితము, భక్తి భయము లేనటువంటి జీవితము, అలాంటి జీవితం కలిగినటువంటి ఏలి కుటుంబంగా ఉన్నారట. అయినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట అది చదువుకున్న 16వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, ఇక్కడ అంటున్నటువంటి 16వ వచనం మనం చదువుతాయి. అయితే ఏలి సమూయేలు నా కుమారుడా అని సమూయేలును ఇక్కడ ఆవిడ పిలిచాను అని చెప్పాడు. సమూయేలు పిలిచి ఎవరు పిలిచారు? ఏలి పిలిచాడు. అసలు ఎందుకు పిలవాల్సి వచ్చింది అంటే బాలుడైనటువంటి సమూయేలును అంట ఎన్నిసార్లు పిలిచాడమ్మా? 3 సార్లు పిలిచాడు. అయ్యా మీరందరూ కూడా గమనించాలి. ఇక్కడ రాయాలమ్మా, నువ్వు కూడా గమనించాలా. పిలిచినటువంటి పిలుపుని పట్టుకొని ఉండాలా. పిలిచినటువంటి పిలుపుని బట్టి నమ్మకంగా ఉండాలి. పిలిచినటువంటి పిలుపుకు భయభక్తులు గలవారుగా ఉండాలి. పిలిచినటువంటి పిలుపుని పట్టుకొని మన జీవితము నిలవబెట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అయినప్పుడు వారు అంటున్నటువంటి ఉద్దేశం, వారు అంటున్నటువంటి మాటలు, వారు అంటున్నటువంటి విషయం ఏంటంటే ఆడ పిలిచాడు. ఎవరు పిలిచాడు? సమూయేలు పిలిచాడు. నా కుమారుడా, యావే నీతో మాట్లాడినటువంటి మాట ఏం మాట్లాడాడు అది నాకు చెప్పు అంటాడు. ఈయన బాలుడు కదా, తడుగులు అంటాడు, అంటే భయపడతాడు చెప్పడానికి. తర్వాత చదువునాను. ఏలి నీతో 17 వచ్చిన నీతో యెహోవా యావే ఏం సెలవిచ్చును మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. చూసారా ఏం చెప్తాను? నువ్వు దయచేసి ఏది కూడా మరుగు చేయకు, నాకు చెప్పు అంటాడు. తర్వాత ఆయన నీకు సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన యెడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాక. హల్లెలూయా. పరమ తండ్రి చెప్పినటువంటి మాట ఎదుటి వాడికి కనుక దాన్ని వివరించకపోతే ఈయన ఏలి ఏమంటాడు ఇక్కడ? అంతకంటే కీడు ఇంకొకటి, అంతకంటే పెద్ద కీడు ఇంకొకటి లేదంటాడు. అందుకొరకే భయభక్తుల పట్ల పరమతాన్ని ఇచ్చినటువంటి యొక్క మేలును మర్చిపోవద్దు. పరమతాన్ని ఇచ్చినటువంటి చెప్పబడినటువంటి మార్గాన్ని మర్చిపోవద్దు. పరమతాన్ని ఇచ్చినటువంటి యొక్క మరి ఆయన యొక్క మార్గాన్ని అంటే నమ్ముకున్న విశ్వాసాన్ని వృధా చేయొద్దు. అందుకొరకే మనం గ్రహించాల్సింది 2 విధాలుగా ఉంది. అందుకొరకే 19వ వచనంలో ఒకసారి సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలు ఏదియు తప్పుకోలేదు. చాలండి. చిన్నవాడైనటువంటి ఏలి మొదటిగా ఉన్నటువంటి కాలంలో ఆయన నమ్మకంగా ఉన్నాడట. అయ్యా నమ్మకంగా ఉన్నాడట. మరి మనందరం కూడా ఎలా ఉండాలా? కుమారుడు అనబడినటువంటి వాడు తండ్రికి మన నమ్మకస్తులమా కాదా? నమ్మకం కలిగినటువంటి విధానం మనం జీవించకపోతే మన జీవితం ఏమైపోద్ది? అన్నకు మోసం చేసినటువంటి మోసపోయినటువంటి వాడు మరి అక్కడ తల్లి ఏం చెప్పింది? రేపక అయ్యా ఇక్కడ ఉన్న నీ అన్న చంపేస్తారా బాబు, నువ్వు పలానా దేశానికి వెళ్ళు, అక్కడ మా అన్న కూడా లాభాను అని పారిపోతాడు. ఏమా పారిపోయాడా లేడా? పారిపోయాడు. ఆయన 7 సంవత్సరంలో ఆడ జీతం చేశాడు. 7 ఒకటే కాదు, 7 14 సంవత్సరాలు జీతం చేశాడు. ఎందుకు? మామ అన్నాడు ఒక మాట, బాబు 7 సంవత్సరాలు నాకు కొలువు చేయరా, నేను నా బిడ్డని ఎత్తాను. ఎత్త అంటే ఒక మాయ చేసాడు. ముసుకేసి చిన్నదాన్ని ఇవ్వాల్సింది పోయి పెద్దాన్ని ఇచ్చాడు. ఎవరిని? లేనిచ్చాడు. రాయల్ని లేనిచ్చాడు. ఇది మోసం మామ, ఇదేంటి పెద్ద మోసం చేసిన అంటే, మరి బాబు ఇంకొక 7 సంవత్సరాలు చేసి ఈ పిల్లని కూడా ఎత్తాను. చూసారా? మామ దగ్గర ఇక్కడ అన్ని ఏం చేశాడు? అన్న దగ్గర మోసం చేసిపోయాడు. ఇక్కడ అల్లుడికి ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ అక్కడ జీవితంలో పిల్లం కాడ మోసపోయాడు. చూసారా? అయ్యా ప్రియమైనటువంటి వాళ్ళ మనము గమనించాల్సింది చాలా లేకపోలేదు. మన యొక్క జీవితంలో ఏదైతే మనం మోసం చేస్తామో, ఎక్కడైతే మోసం చేస్తామో, ఏ స్థితిలో అయితే మోసం చేస్తామో, ఏ ఆలోచనలో మోసం చేస్తామో ఆ మోసమే మనకి తిరిగి రాక మానదో. అందుకే రాయాలంటుంది మొన్న, అమ్మా 3-4 తరముల పర్యంతం అంటే 7 తరాలు పాపం వస్తుందమ్మా, జాగ్రత్త.
ఇదేంటి అమ్మా, ఇదేంటి? చూసారా? అలాంటి మాటలో చెప్పుకోవడానికి మనము ఎంత రుజువుగా ఉన్నామో మనం గమనించాలి. కొత్తగా వెళ్ళిపోదాని అదేవిధంగా సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం. అయ్యా నా కుమారుడా నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను. ఇక్కడ ఏమండో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకంటే. ఇక్కడ ఎవరంటున్నారు? తల్లి అంటుంది. ఇక్కడ తల్లి అంటే ఎవరు? సంఘం అంటే సేవకుడు. అయ్యా నా సంఘ బిడ్డలారా, నా కుమారులారా, మీరు ఈ స్థితిని ఇలా మరవండి, ఇక లేదు ఈ స్థితిని ఇలా నేర్చుకోండి, ఇలా జీవించండి అని నేర్పుతావు. అప్పుడు అంటాను నా ఉపదేశమును, అక్కడ నా ఉపదేశమును మరవకు. ఒకవేళ మరిస్తే నీకు అపాయం జరుగుతుంది. ఒకవేళ నువ్వు మరిస్తే నీకే శిక్ష వచ్చును. అదేవిధంగా ఒక కుమారుడు తప్పిపోయాడు. 50 చేత 40 సంవత్సరాల తర్వాత దీవెనతో పుట్టినటువంటి సంసోను, లాబాను అని ఆయన అనేటువంటి ఆయన కుమారుడు సంసోను అనేటువంటి వాడు, ఆయన వరపుత్రుడు. అలాంటి కుమారుడే ఉన్నటువంటి వాడు ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఫిలిస్తీన్ల అమ్మాయిలను మోహించాడండి. ఏం చేయకూడదట? అలాంటి పని చేయకూడదు. అంటే మనం హెచ్చరించకూడదు అన్నదిగా బైబిల్లో. మరి వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడేనా ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించి ప్రేమను చూపడానికి వెళ్ళాడు. చివరికి ఏమైందో తెలుసా? అన్యుల చేత ఎనపరాడ్లు కాల్చి 2 కళ్ళలో కూర్చారు. అంటే గుడ్డివాడు అయిపోయాడు. ఏం చేయబడేవారు ఇప్పుడు? ఇలా నువ్వు తండ్రిని మోసం చేశావు, నీ దేవుడైనటువంటి అంటే ఎలోహిమైనటువంటి తండ్రిని మోసం చేశావు కనుక నువ్వు అంధుడు అయ్యావు. జాగ్రత్త సుమి, నువ్వు అంధుడు అయ్యావు. యాకోబు వలె నువ్వు మోసం చేశావా? నువ్వు మోసపోక తప్పదు. ఇలా చెప్పుకుంటూ వస్తే అదేవిధంగా ఒక మాట అంటాడు అక్కడ, గమనించుదాం ఒకసారి. అదే 3వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి ఒకసారి. 21వ వచనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును ఏం చేయాలట? లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. హల్లెలూయా. ఏం చేయాలట? లెస్సైన జ్ఞానమును, తర్వాత వివేచనను భద్రం చేసుకొనుము. ఎందుకట? ధనం దాచినట్టుగా దాన్ని దాచుకో, బంగారం దాచినట్టుగా దాన్ని దాచుకో. జ్ఞానమును వివేచన ఎందుకట? సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదలు చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదలు చదవండి. జ్ఞానము బోధించుచున్నది. ఇక్కడ ఏమైంది? మళ్ళా జ్ఞానం గల నా కుమారుడు అన్నాడు కదా, ఆ కుమారుల్లో జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానం ఏమైపోయింది? ఏడుస్తుంది. ఆ కుమారుల్లో నిలబడలేకపోతుంది, ఆ కుమార్తెలో నిలబడలేకపోతుంది. జ్ఞానం అంటే భవిష్యత్తు అంటే ఏడుస్తుంది అట. తర్వాత వివేచన వివేచన తన స్వరము వినిపిస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావో, నువ్వు ఎందుకు ఎలా బాధపడుతున్నావో, ఎందుకు నువ్వు నష్టపోయావో, ఎందుకు ఇలాంటి స్థితి కలిగిందో అని వివేచన నిన్ను నేర్పుతుంది. నీ యొక్క క్రమం నేర్పుతుంది, నీ యొక్క నడవడిక నేర్పుతుంది, నీ జీవితాన్ని నేర్పుతుంది, నీ బ్రతుకు నేర్పుతుంది, నీకు ఉండవలసిన క్రమాన్ని నేర్పుతుంది వివేచన. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం ఏం చదువుకున్నాం మనం? నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా. చూసారా అమ్మ ఏం చేస్తాడట? అబ్బా దీర్ఘాయువు అంటండి. ఎల్లప్పుడూ నువ్వు ఎటువంటి పదం ఉండదు నీకు. రోగాలను జబ్బులను ఈ రోజుల సేవకులు రోగాలతో మిగిలిపోయారు, విశ్వాసులు రోగాలతో మిగిలిపోయారు. విశ్వాసకి ఎందుకు రోగాలు వస్తున్నాయి? కొంతమంది సమాధానమే ఉండదు, కొంతమందికి మరి తినడానికి కూడా దొరకదు. ఎందుకు? కొంతమంది అంటుంటారు ఈ రోజుల్లో పొట్టతిప్పలకి జరుపోతులు ఆట ఆడిస్తున్నారు, పొట్ట పట్టుకొని తిరుగుతున్నారు ఇవాళ. ఎందుకో తెలుసా? పరమదని మాటలను పంచుకుంటున్నారు. ఎక్కడ? పందుల ముందు మంచి ముత్యములు వ్యర్థము. అలాగే ఏ విధంగా అయితే పందులుగా ఎంచబడినటువంటి మార్గంగా ఉన్నటువంటి స్థలాల్లో వాటిని వ్యర్థపరుస్తూ ఉన్నారు.
పరమతాని స్తోత్రం. అదే విధంగా మరొక మాట చదువుకుందాని. అదే విధంగా మరి సామెతల గ్రంథములోనే 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన వెడలా నీవు దీర్ఘాయుష్మంతుడు. హల్లెలూయా. నువ్వు మాటలు అనుసరించడమే కాదు, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఫస్ట్ ఏమ్మా ఏం చేయాలట? నువ్వు వింటావు, ఏడుంటావు, ఈ మధ్యలో గమని దాటగానే ఏం చేయబోతున్నావు? మర్చిపోతున్నావు, నీ స్థితి మర్చిపోతున్నావు, ఆ తర్వాత నీ మార్గాన్ని మర్చిపోతున్నావు, నీ భయాన్ని మర్చిపోతున్నావు, భక్తిని మర్చిపోతున్నావు. ఏమవుతున్నావు తెలుసా? మోసపు మాటలో, దగా మాటలో, మోసపు యొక్క ఆశ, మోసమైనటువంటి యొక్క స్థితిని నువ్వు సంపాదించుకుంటున్నావు. జాగ్రత్త సుని, నువ్వు నష్టపోతావు. జాగ్రత్త సుని. బైబిల్ చెప్తున్నటువంటి మాట 20 వచ్చిన కూడా చదవండి ఒకసారి. అందులో 20 వచ్చిన కూడా నా కుమారుడా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎక్కుము, నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనియకుము. ఈ మాట అలా నష్టపోకుండా ఉండాలంటే, అలా బాధపడకుండా ఉండాలంటే, అలా నువ్వు అనేక వేదన పాలు కాకుండా ఉండాలంటే, అదే విధంగా నువ్వు అనేక వేదన కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలట? మాటలను ఆలోచన మాటలో దాచిపెట్టుకో. ఫస్ట్ బొర్రీ ఆలోచించి బొర్రయ్యమ్మ నువ్వు. అందుకొరకు చేయవలసినటువంటి మాట వినవలసిన తాళమీకం. కనుక ఏది ఏమైనా ఏది అది కాదురా. కనుక ఏదున్నా మనం గమనించేది, గ్రహించేది 2 విధాలు ఉన్నాయి. ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇక్కడ ఏమంటే 21 వచ్చిన కూడా ఏమంటానంటే, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోలేకము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. ఇదేంటి మాట. మనం ఏం చేసుకోవాలంట? భద్రం చేయాలంట. భద్రం చేసుకోవాలి, వాటిని జాగ్రత్త పరచాలి. వాటిని ఏం చేయాలంట? జాగ్రత్త పరచాలి. ఎందుకట? అదే విధంగా చెప్పినటువంటి మాటను బట్టి చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా బయట నీవెలా భద్రుడైందు. ఇక్కడ ఆగుదాయి. జారస్త్రీ ఎవరండి? జారస్త్రీ ఎవరు? ఇప్పుడు జారస్త్రీ ఎవరు చూడండి. జారస్త్రీకి నువ్వు ఏ విధంగా ఉండదట? చదువు. జారస్త్రీ అందు నీవెలా బదుడువై ముందువు, పరస్త్రీ రొమ్ము ఎలా కౌలించుకుందువు. ఇక్కడ ఆగుతాయి. ఇవాళ అనేకమైన వారు లేరా? బైబిల్ పట్టిన వారు లేరా? వాక్యం చెప్తున్న వారు లేరా? చర్చిపోయే వాళ్ళు లేరా? ఎందుకు ఆ జీవితం? ఎందుకు? నమ్మకమైన కుమారుడిగా ఉన్నారా? నమ్మకమైన కుమార్తెగా ఉన్నారా? నమ్మకం లేదు. జీవితంలో నమ్మకం లేదు, బ్రతుకులో నమ్మకం లేదు, విశ్వాసంలో నమ్మకం లేదు, నడవడికలో నమ్మకం లేదు. ఇంకా దేంట్లో ఉంటారు నమ్మకం? ఖచ్చితంగా మరణంలో మాత్రం నమ్మకంగా ఉంటారు. ముందే చెప్పాడు యావే తండ్రి. చదవకండి. యెషయా గ్రంథంలో 38లో మాట్లాడడం. ఎవరైనా హిజ్కియా ఏం చేయబడ్డట? మరణకారమైనటువంటి శిక్ష దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్త వచ్చి అంటున్నా చెప్పిండు ప్రవక్తకి, హిజ్కియా చచ్చిపోతాను చెప్పుకో, నేను మరణశాసనం రాసుకోని చెప్పాను. వచ్చేవారికి హిజ్కియా దగ్గరకు వచ్చి నువ్వు మరణం అవుతున్నావు. ఎందుకు? ఆయన చెడు కార్యములు, ఆయన నడిచిన నడవడికను బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనకి ఏం సంభవించిందట? మరణకారమైన జీవితం. ఇక విశ్వాసులారా గమనించాలా? ప్రియమైనటువంటి నా సహోదరి, మెసేజ్ సొసైటీగా ఉన్నటువంటి మీకు నేను చెప్పుతున్న మాటలు ఏంటంటే, మనము శాపగ్రస్తులు కాకూడదు. అంటే చెప్పబడినటువంటి మాట, దోషము కాకూడదు, అపనమ్మకం కాకూడదు. ప్రార్థనకు రమ్మంటే అయ్యా, ప్రార్థన రమ్మంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? వదిలిపెట్టలేదు. ప్రార్థన రమ్మంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తప్పిస్తున్నారు. అవునా కాదా? మేడంకి ఒకసారి ఎన్నిసార్లు చెప్పినావు? 4 రకాలు చెప్పి చెప్పగానే ఏం జరుగుతుంది?
తన స్థితి ఏమవుతుంది? పేరు చెప్పడం కాదు కానీ కనుక ఏదైనా మనము గ్రహించటమేనండి జ్ఞానాన్ని. గ్రహించటమే జ్ఞాని లక్షణాలు. 6:20 ఒకసారి చదువుతున్నాయి. 6వ అధ్యాయం 21 వచ్చిన 20 వచ్చిన 6:20 వచ్చిన నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఇక్కడ ఆగుదాయి. ఇది మొట్టమొదటిగా వచ్చింది. అవునా? తల్లి ఉపదేశమును నేను అన్నాడు. ఇక్కడ ఏమన్నా తండ్రి ఆజ్ఞలో గైకొని అంటాడు. తండ్రి ఆజ్ఞలు అంటే ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని కనుగొనాలా వద్దా? వాటిని అనుసరించాలా వద్దా? దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకునే లేవా? వ్యభిచరింపొద్దు, దొంగిలింపొద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగువాడి మీద ఆశించొద్దు, పొరుగువాడిది ఏది కూడా ఆశింపొద్దని చెప్పాడు. నీ తండ్రికి నమ్మకంగా ఉండాలండు. ఇదే నా నమ్మకం, ఇదే నా నమ్మకం, ఇదే నా జీవితం. కనుక అది కాదు. చూద్దాం ఒకసారి 7వ అధ్యాయము తొందరగా వెళ్ళిపోతాయి. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకునే వేళ నీ కనుపాపల వలె నా ఉపదేశమును కాపాడిన వేళ హల్లెలూయా. ఏం చేస్తాట? బ్రతుకుతున్నావు. ఆయుష్ ఆరోగ్యం రావాలంటే, బ్రతకాలంటే ఈ యొక్క ఉపదేశమును అంగీకరించాలి, ఆజ్ఞలను అనుసరించాలి. ఆజ్ఞలు వదిలి ఉపదేశమును మరిచి నిష్ఠారాజ్యముగా నీవు జీవించటము, నిష్ఠారాజ్యముగా నువ్వు చంచరించడం, నిష్ఠారాజ్యముగా నువ్వు మాట్లాడటం, నిష్ఠారాజ్యముగా నువ్వు ప్రస్థానం చేస్తే ఏ ఒక్కటి కూడా మనకి సరైనది కాదు. అందుకే మనం శాపం వస్తుంది. కనుక అలా కాకుండా పరమ తండ్రి పట్ల మనము నమ్మకస్తులుగా ఉంటూ చూడనా 4వ వచనం కూడా జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు. చూసావాయా? జ్ఞానంతో నువ్వు నాకు అక్క, చెల్లెవు కావు, అక్కవ నీవు. తెలివితో నీవు నాకు చెరికత్తవనియు చెప్పుము. చూసారా? 5వ వచనం కూడా అవి నీవు జలశ్రీయతకు పోకుండును, ఉచ్చకంలాడు అరశ్రీకి లోబడుకుండును, నిన్ను కాపాడుకోను. అది మాట. ఏం చేయాలట? ఇచ్చకమ్మలు ఆడేటువంటి స్త్రీల దగ్గర పోకో. జోకులు చేస్తారు చాలా మంది. నానా విధాలుగా మాట్లాడుకుంటూ, నానా విధాలుగా శాపగ్రస్తులు అవుతుంటారు. ఏంటండి లెక్క? అలా చేయబడినటువంటి వారు ఏమయ్యారో తెలుసా? పరమతండ్రి యావే దగ్గర శాపగ్రస్తులయ్యారు, శపింపబడ్డారు, మరణం పొందారు లాస్ట్. అవునా కాదా? ఎంతమంది లేరు అలాగా? అందుకొరకు పరమతండ్రి చాలా గొప్ప విశేషమైనటువంటి యొక్క ఉపమానాన్ని అమ్మా. కనుక ఏది ఏమైనా మనం గ్రహించి వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. రెండవది, ఎప్పుడైతే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందో ఈ మాటలను దూరం చేసుకుంటే మీ అంత దురదృష్టులు ఇంకొక లేరని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తున్నాను.